హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. ఇప్పుడే కనుక ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. అండ్ ఈ వీడియోలో నేను షేర్ చేయబోయే విషయం ఏంటంటే, మేము రీసెంట్గా శ్రీశైలం వెళ్ళామండి. సో శ్రీశైలంలో ఒకటి ఫేమస్ టెంపుల్ ఉంది. అదేంటంటే ఇష్టకామేశ్వరి అమ్మవారు. దానికి మనం జంగల్లో నుంచి వెళ్ళాలి. సో ఆ రైడ్ యొక్క డీటెయిల్స్, మేము ఎలా ఎక్స్పీరియన్స్ చేసామనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఎటువంటి వెహికల్లో శ్రీశైలం వెళ్ళినా ఈ జంగల్ రైడ్లోకి వెళ్ళాల్సింది వాళ్ళు పెట్టిన జీప్స్లోనేనండి. ఇక్కడ వెలిసిన అమ్మవారు ఇష్టకామేశ్వరి అమ్మవారండి. ఈ అమ్మవారి దగ్గర మనం ఎటువంటి కోరికలు కోరినా తీరుతాయి అట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి బొట్టు పెడితే నుదురు అనేది మన జనరల్గా హ్యూమన్స్కి ఎట్లా సాఫ్ట్గా టచ్ అవుతుందో అలా టచ్ అవుతుందటండి. ఈ జంగల్ రైడ్కి వచ్చేసి పర్ డేకి 120 మెంబర్స్ని అలౌ చేస్తారండి. ఈ జంగల్ రైడ్కి మనం వెళ్ళాలి అనుకుంటే కనుక 15 డేస్ బిఫోర్ ఆన్లైన్లో టికెట్ అనేది బుక్ చేసుకోవాలి. వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఒకటి సెండ్ చేశారు. దాన్ని బట్టి మనం అనేది అక్కడికి వెళ్ళాలి ఆ డేట్కి. సో మార్నింగ్ 8:30కి మనం అక్కడ రిపోర్టింగ్ చేయాలి. ఒకవేళ మీకు ఆఫ్లైన్లో టికెట్స్ కావాలి అంటే మనం ముందు రోజు వెళ్ళి టికెట్స్ అనేది తీసుకోవాలండి. రేపటి దర్శనానికి ముందు రోజు ఆఫ్లైన్లో టికెట్స్ అయితే తీసుకోవాలి. అండ్ అలానే ఇది శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి శిఖరం దగ్గరికి 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడికి ఆటో ద్వారా మనం వెళ్ళచ్చు. అండ్ అలానే ఇక్కడ నెక్కంటి జంగల్ రైడ్కి సంబంధించిన కొన్ని వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అయితే రాశారండి. చూసారు కదా, ఇక్కడ క్యూలో జనం నించున్నారు కదా, అవి ఆఫ్లైన్ టికెట్స్ కోసం. అండ్ అలానే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. అండ్ అలానే ఇక్కడ మనం వెహికల్లో 8 మెంబర్స్కి మించి అయితే ఎక్కించుకోరండి. సో ఏంటంటే 8 మెంబర్స్కే దాంట్లో స్పేషియస్. మనకి రోడ్ అనేది అంత బాగుండదు, ఎందుకంటే అది జంగల్లో నుంచి వెళ్తాం కదా. సో ఈ వెహికల్స్కి గాను వీళ్ళు రిపోర్టింగ్ చేయాలి అండి. ఎందుకంటే మన టికెట్ అండ్ అలానే మన ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఇవన్నీ చూపించాలి. సో వీళ్ళు చెక్కింగ్ అయిన తర్వాత మనము జంగల్ రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. సో చూసారు కదండి, అక్కడ వెహికల్ నేమ్ అలానే డీటెయిల్స్ అవన్నీ రాసుకుంటున్నారు. ఈ రాసుకున్న తర్వాత పర్ డేకి 15 వెహికల్స్ ఎలో చేస్తారండి. ఎందుకంటే 15 × 8 120 మెంబర్స్ కదా. ఆఫ్లైన్ వచ్చేసి 105 టికెట్స్ అండ్ ఆన్లైన్ వచ్చేసి 16 టికెట్స్ అవైలబుల్గా ఉంటాయండి. సో ఈ రైడ్ అనేది మహా అయితే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే పట్టింది. సో ఇది ఒక 500 మీటర్స్ ముందే ఆపేస్తారండి, వెహికల్స్ వెళ్ళవు లోపలికి. ఇక్కడ స్టార్టింగే ఎంట్రన్స్లో మనకి వినాయకుడిది ఒక విగ్రహం ఉంటుందండి. ఇక్కడ దర్శనం చేసుకొని మనము ఒక 1/2 కిలోమీటర్ లోపలికి నడవాల్సి ఉంటుంది. ఇక్కడ జంగల్ కదా, ఏం దొరకవు కదా. పిల్లలకి సంబంధించిన ఫుడ్ అనేది మనము ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళటమే చాలా మంచిదండి. సో ఇక్కడ ఈ గణేష్ విగ్రహం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ లేడీస్ మనకి అమ్మవారికి వేయటానికి గాజులు, అగర్బత్తి అండ్ అలానే నిమ్మకాయ దండ ఇవన్నీ అమ్ముతారండి. అవి మనకి ఇంట్రెస్ట్ అయితే కొనుక్కొని తీసుకొని వెళ్ళవచ్చు. సో ఇక్కడ ఈ జంగల్లో కూడా కొన్ని ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారండి. సో వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అండ్ ఈ అమ్మవారి దగ్గర ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, ఒక పర్సన్కి కిడ్స్ లేరని 25 ఇయర్స్ అయిందట మ్యారేజ్ అయ్యి. సో ఆ పర్సన్ నాకు పిల్లలు పుడితే కనుక నేను ఇక్కడ ఫ్రీగా అన్నదానం అనేది చేస్తానని మొక్కుకుంటే అప్పటి నుంచి ఆయనే డైలీ 120 మెంబర్స్కి అన్నదానం అయితే చేస్తున్నారట. సో ఇది మనకి చిన్న గుహలాగా ఉన్నట్టు ఉంటుందండి. సో ఫస్ట్ ఇక్కడ మేము అక్కడ అమ్మవారి దగ్గర నిమ్మకాయ దండావి కొన్నప్పుడే స్టిక్స్ కూడా ఉంటాయండి హోమంలో వేయటానికి. అక్కడ చూసారు కదా, వాటర్ది ఉంటుంది. అక్కడ కాళ్ళు కడుక్కొని వచ్చి ఈ స్టిక్స్ అనేవి హోమంలో వేసి ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనానికి ఒక ట్రిప్కి ఒక ఫ్యామిలీ అలవెన్స్ ఉంటుంది. అక్కడ చూసారు కదా చిన్న బ్లాక్, ఆ బ్లాక్లో నుంచే మనం ఇలా పాక్కుంటూ వెళ్ళాలి. సో అందుకనే ఒక ఫ్యామిలీకి ఒకసారి అలవెన్స్ ఉంటుంది. ఒక దీపం కనిపిస్తుంది కదా, ఆ దీపం దగ్గరే అమ్మవారు ఉందండి. ఇక్కడ మనకి జంగల్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 o'clock నుంచి అన్నదానం అనేది చేస్తారండి. ఇక్కడ వీళ్ళు రోజుకి 120 మెంబర్స్కి అయితే అన్నదానం చేస్తారు.
వీళ్ళ వంతు వీళ్ళు లోపలికి ఉన్న జంగిల్లోకి ఉన్నా సరే వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకొని మనకి అయితే అన్నదానం అనేది చాలా బాగా చేస్తున్నారండి. వీళ్ళు డైలీ పెట్టేది ఒక సాంబార్, ఏదైనా చట్నీ, ఒక స్వీట్, అలానే రైస్ అండ్ బటర్ మిల్క్ సర్వ్ చేస్తారనమాట. తినడం తినకపోవడం అనేది మన ఇష్టం అండి. మేమైతే టేస్ట్ చేసాము, చాలా బాగా చేశారు. అండ్ అలానే మనం భోజనం చేసిన తర్వాత మనకి ఇష్టమైతే కనుక మనం ఎంతో కొంత మనీ అనేది డొనేట్ చేయొచ్చండి. ఆ డొనేట్ చేయడం వల్ల మనం తెలియకుండానే వేరే వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళం అయితే అవుతాం కదా. సో మేము కూడా ఇచ్చామండి. ఈ అన్నదానం అయిపోయిన తర్వాత మనము తిరిగి ఏ వెహికల్లో అయితే వచ్చామో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడి నుంచి డ్రైవర్ మనల్ని శ్రీశైల శిఖరం దగ్గర వదిలేస్తారు. సో అక్కడి నుంచి మనం రూమ్కి ఆటోలో వెళ్ళిపోవచ్చు. సో ఇదండి జంగల్ రైడ్ విశేషాలు. అయితే కనుక మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వ్లాగ్స్ నా ఇష్టం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.